వెల్కమ్ బ్యాక్. లాస్ట్ వీడియోలో చెప్పినట్టు మనం తెలుగులో మాట్లాడుతున్నాం. సో ఈరోజు మనం 4:30కి లేచాం. ఎందుకు? సన్ రైజ్ చూడడానికి, అది కూడా చెన్నైలో. మీరు నమ్ముతారో లేదో, నేను ఆల్మోస్ట్ 2 years నుంచి చెన్నైలో ఉంటున్నా, కానీ ఒక్కసారి కూడా బీచ్కి వెళ్ళి సన్ రైజ్ చూడలేదు. ఫర్ ద ఫస్ట్ టైం నా రూమ్మేట్ అడిగింది, మనం వెళ్దామా సన్ రైజ్కి అని చెప్పి. ఐ వాజ్ లైక్ ఓకే లెట్స్ గో అని చెప్పి స్టార్ట్ అయిపోయాం. అండ్ ఇట్ వాజ్ రియలీ క్రేజీ. ఎంత బాగా నచ్చింది అంటే, నేను ఆల్రెడీ పాండిచ్చేరిలో చూసాను సన్ రైజ్, బట్ ఆ రోజు క్లౌడీ ఉండే. బట్ ఎనీవేస్ ఇక్కడ చాలా బాగుంది. వీ హ్యాడ్ గుడ్ టైం. అండ్ ఏదో వీడియోలు తీసాం వచ్చాం. అక్కడ ఒక గ్యాంగ్ అయితే లిటరలీ చాలా బాగా ఎంజాయ్ చేశారు. లిటరలీ నాకు కూడా ఒక మూమెంట్లో అరే ఇలాంటి గ్యాంగ్ ఉంటే బాగుండేది, అది కూడా తెలుగు గ్యాంగ్ వాళ్ళే. బట్ ఐ హావెంట్ వెంట్ ఎ టాక్. కానీ చాలా బాగుండే, చాలా బాగా అనిపించింది, చాలా పీస్ఫుల్గా ఉండే. అండ్ ఓకే, దట్స్ ఇట్. ఇంకా మనం రిటర్న్ బై బీచ్కి చెప్పేసి రిటర్న్ టు పీజీకి వచ్చేసామన్నమాట. వచ్చేసాక జిమ్కి ఆబ్వియస్లీ వెళ్ళాలి. ఇట్స్ సాటర్డే అయినా మనం జిమ్ మిస్ చేయొద్దు. సో జిమ్కి వెళ్ళాను. జిమ్లో మా ట్రైనర్ ఏమన్నాడంటే, ఈరోజు కార్డియో చేసేసి వెళ్ళిపో అన్నాడు. కార్డియో చేశాక నేను ట్రైనర్ దగ్గరికి వెళ్ళి, నాకు ఈరోజు చేయాలనుంది, ఇంకొంచెం చేయాలనుంది అని చెప్పాను. ఇంకా హీ లిటరలీ కిల్డ్ మీ. ఇంకా ఫుల్ ఆన్